చిన్నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. వెల్కమ్ టు చైత్రికాస్ అన్నప్రాసన వ్లాగ్. ఫైనలీ ఈ వ్లాగ్ని ఈరోజు అయితే మీకు షేర్ చేయగలుగుతున్నాను. ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉండిపోయింది, ఇప్పటికైతే కుదిరింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. అది చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత ఇది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. భద్రాచలం పక్కన నెల్లిపాక పంజరం అనే పల్లెటూరులో ఉంటారు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఊరందరికీ భోజనాలు పెట్టి చైత్రిక అన్నప్రాసన చేయాలని అమ్మ కోరుకుంది. సో అందుకే అక్కడికి వచ్చాము. ఇదంతా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, అందుకే కంటిన్యూటీ కోసం ఓల్డ్ వీడియో చూసి ఈ వీడియో చూడమంటున్నాను. సో ఇప్పుడైతే మేమందరం రెడీ అయిపోయాము. ఇక చైత్రికని రెడీ చేయాలన్నమాట. బకెట్ భలేగా అడ్డం వచ్చింది బిడ్డమ్మా. చిక్ చిక్ చిక్. మా యూట్యూబర్స్ కష్టాలు ఏమని చెప్పాలి చెప్పండి. ఓ పక్కన పనులన్నీ చేసుకుంటూ ఉండాలి, ఇంకో పక్కన వీడియో కూడా తీసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదు, మనకు అన్నీ క్యాప్చర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మేము అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండాలి. అక్కడ అమ్మ కానీ కానీ అని విసుక్కుంటూ ఉంది. ఎందుకంటే అదిగో వీడియో అటు పడట్లేదు, ఇటు చీకటి వస్తుంది, ఇది కెమెరా పెట్టుకోండి, ఇంకొకళ్ళు ఫోన్ పట్టుకోండి అని చెప్తూ ఉంటాను కదా మధ్యలో. అందుకని పనులు లేట్ అయిపోకుండా ఒకళ్ళు ఇలా తరుగుతూ ఉంటారన్నమాట. అమ్మలు ఎప్పుడు ఇంతే. సో ఇక్కడైతే మనం బుజ్జిదాన్ని ఫస్ట్ పట్లంగా జాకెట్ ముందే వేసేయకుండా అత్తయ్య ఒక మంగళగిరి ఫ్యాబ్రిక్ తోటి ఒక ఫ్రాక్ కుట్టించారనమాట. ఇది నేను చైత్రిక అత్తయ్య కస్టమైజ్ చేసిన చైత్రిక డ్రెస్సెస్ వీడియోలో చెప్పాను. సో ఆ ఫ్రాక్ ముందు వేసి తనని ఫస్ట్ అయితే తయారు చేసేస్తాను అనమాట. బ్లూ బొట్ ఎందుకు పెట్టాను అంటే తనకి పట్లంగా జాకెట్ బ్లూ కలర్లో ఉంటుంది, అందుకని ముందు బ్లూ బొట్ పెట్టేశాను. డ్రెస్ మార్చినప్పుడు మళ్ళీ అంతా తయారీ చేయక్కర్లేదని. సో ఇప్పుడైతే ఈ ఫ్రాక్ వేసి ఫోటోషూట్ జరుగుతుందనమాట. కెమెరా వాళ్ళని కూడా ముందే రెడీ చేసేటప్పుడు కూడా నాకు కావాలి అని చెప్పి తీపించుకుంటున్నాను. సో ఇలా నొలక మంచం బయట వేసి అక్కడ చక్కగా ఓపెన్ ఎయిర్లో తయారు చేస్తున్నాను దాన్ని. ఇదిగో ఫోటోషూట్ కష్టాలు అనమాట మావి. అసలు ఇద్దరు పిల్లలు ఉంటే రామా, ఒకళ్ళు ఒక చోట నుంచి ఉంటే ఇంకొకళ్ళు ఇంకో చోట నుంచోరు. మామూలు ఇబ్బంది కాదండి. నాకైతే ఇద్దరు పిల్లలు కాదండి, ముగ్గురు పిల్లలు. ముందు మా వారే పెద్ద పిల్లోడు, అసలు తనే ముందుకు ఫొటోస్కి సహకరించరు. సో బతిమాలుకుని ముందే తనని ప్యాంపర్ చేసి రెడీ చేసుకోవాలన్నమాట మా వారిని. సో ఇలాగా మొత్తానికైతే అక్కడ ఓపెన్ స్పేస్ చాలా ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మొదట్లో ఫస్ట్లో పెద్ద పూరిల్లు ఉండేదండి, 8 గదులు ఉండేవి. ఇప్పుడు అదంతా లేదు, ఓన్లీ 2 రూమ్స్ ఇల్లు కట్టుకున్నారన్నమాట. అక్కడ బయటంతా పెద్ద ప్లేస్ అనమాట, ఖాళీ స్థలం, మొక్కలన్నీ వేసి ఉంచారు, కొంచెం ఖాళీ ప్లేస్ కూడా ఉంది. సో అక్కడ మేము ఇలా చెట్ల మధ్యలో ఒక పెద్ద రెసార్ట్ లాగా అక్కడ ఫొటోస్ దిగుతున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది ఫొటోస్ అక్కడ దిగడంలో. ఆ రోజు లక్కీగా అంత విపరీతమైన ఎండ కూడా లేదు. అండ్ చైత్రిక కూడా కొంచెం నిద్ర వచ్చినట్టు చేసింది కానీ బట్ కోఆపరేట్ చేసింది, నిద్ర అంతా ఎగిరిపోయింది తయారు చేసేసరికి. సో ఇలా నాకేమో ఫోటోలు అంటే చాలా పిచ్చి, మా వారికి మా అబ్బాయికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. చాలామంది కామెంట్స్ కూడా చేస్తుంటారు, నేను చదువుతుంటాను కదా, చైత్రిక వచ్చాక మీరు అభిని కొంచెం తక్కువ పట్టించుకుంటున్నారు, లేదా అభికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండండి, తను చిన్నబుచ్చుకుంటాడు, చైత్రికను ఒక్కదాన్నే ఎక్కువ చూస్తున్నారు అని అంటూ ఉంటారు కామెంట్స్లో. బట్ చైత్రిక చిన్నది కాబట్టి నేను చెప్పినట్టు వింటుందండి. అభికి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అన్నా లేదా కెమెరా ముందు నించోవడం అన్నా కొంచెం సిగ్గు వాళ్ళ నాన్నలాగా. అందుకే తను నా మాట వింటలేదు. తను విన్నంతకాలం తను చిన్నప్పుడంతా నేను చాలా తీసానండి, ఓల్డ్ వీడియోస్ చూడండి. అదే నేను చాలామందికి రిప్లై కూడా ఇస్తుంటాను. ఎక్కడ వాళ్ళిద్దరిలో ఎవరికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ ఎవరిని తక్కువ చేయడం కానీ చేయట్లేదండి. అభిని ఫోర్స్ చేయట్లేదంటే వాడు వచ్చినప్పుడు వీలైనంత వరకు ఇద్దరిని కలిపే తీయడానికి ట్రై చేస్తాను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అంతమంది కామెంట్స్కి రిప్లై ఇవ్వలేక ఇలా క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో ఇంకా మన ఫంక్షన్ విషయానికి వచ్చేస్తే ఆ రోజు చైత్రికకి 6వ నెల 6వ రోజు అండి. అంటే 5 months నుండి 6వ నెల పడ్డాక 6వ రోజు అనమాట. ఆ రోజు ఎటువంటి ముహూర్తాలు కానీ ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆ రోజు అంతా మంచిదే అని చెప్పారు. మేము అలాగే టైం కూడా ఎగ్జాక్ట్గా ఏం ఫిక్స్ చేసుకోలేదు. పంతులు గారు
9 to 11 మధ్యలో అని చెప్పుంచాం అనమాట. సో అరౌండ్ 10 అలా అవుతున్నప్పుడు ఇంకా చైత్రికకి డ్రెస్ మార్చేసి ఇదిగో పట్లంగా వేసేసాను అనమాట. ఎంత క్యూట్గా ఉందో నాకే భలే ముద్దుగా అనిపించింది. అలా గాజు బొమ్మలాగా ఎంత పదిలంగా పట్టుకుంటున్నానో చూసారా, నాకు భలే అనిపించింది. అది ఎంత కోఆపరేట్ చేసి ఎంత ముద్దుగా వేయించుకుంటుందంటే అన్ని నగలన్నీ వేసేసరికి నా దిష్టే తగిలేటట్టు అనిపించింది అనమాట. నిజంగానే చైత్రిక చిన్నప్పటి నుంచి కూడా ఫోటో అనగానే బలటింగ్మని చూసేది, దానికి పోజ్ ఇచ్చేది ఫోటోకి. అది తెలియకుండానే ఆ వయసులోనే ఇప్పటికి కూడా మీరు చూస్తున్నప్పటికి 5 నెలలే కానీ ఎంత చక్కగా పోజ్ ఇస్తుందో. అందుకే అక్కడ తను మా చుట్టాలు అంటుంటే నేను అంటున్నా ఆ విషయంలో మాత్రం నా పోలిక. ఎందుకంటే ఓవరాల్గా చైత్రిక ఫేస్ అంతా కూడా మొత్తం కంప్లీట్ వాళ్ళ నాన్న అంటారు, ఈ విషయంలో మాత్రం నా పోలిక అని చెప్పుకుని నవ్వుకుంటున్నాను అనమాట. సో ఇంకా టైం అయిపోతుంటే ఇంకా రెడీ అయిపోయి బయలుదేరాం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెంకటేశ్వర స్వామి గుడి ఒక కిలోమీటర్న్నర ఉంటుంది అనుకుంటానండి, అక్కడికి వెళ్ళాలి. సో ఇంకా అందరం బయలుదేరుతున్నాము. వెనకాల మా తాతగారులు ఇద్దరు కూడా వస్తున్నారు. ఇద్దరు వైట్ అండ్ వైట్, ఒకళ్ళేమో సిటీ తాతగారు, ఒకళ్ళేమో పల్లెటూరు తాతగారు. ఎందుకంటే మా తాతగారు అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు మాతో పాటే ఉంటారు కదా. సో ఆయన చాలామంది మా అత్త కూతురు వాళ్ళందరూ కూడా సిటీ తాతగారు అంటూ ఉంటారు. ఆయన ప్యాంట్ షర్ట్ వేస్తారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఏమో ఊళ్ళో ఉంటారు కదా, ఆయన పంచె కట్టుకున్నారు. అది తేడా అనమాట. ఇద్దరు ఒక ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళు, చైల్డ్హుడ్ స్కూల్ ఫ్రెండ్స్, తర్వాత బావమరుదులు అయ్యారు, ఆ తర్వాత వియంకులు కూడా అయ్యారు. నిజంగా ఆ జనరేషన్ వాళ్ళతోటి మేము ఇంకా టైం స్పెండ్ చేయడం అనేది చాలా బ్లెస్డ్ మూమెంట్ అనిపిస్తుంది. ఇంకా మా తర్వాత జనరేషన్స్కి తాతలు అమ్మమ్మలు అందరూ ఎన్నాళ్ళ పాటు ఉంటారో నాకు తెలియదు, బట్ మేము మాత్రం అదృష్టవంతులం. ఇలా 3-4 తరాల వాళ్ళతోటి మా లైఫ్ని స్పెండ్ చేయగలుగుతున్నాము. సో అలా ఇంటి ముందు ఇంటి పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా ఒకసారి కనిపించి ఇలా చెప్పేసి వెళ్తాం అనమాట. అందరూ ఎలాగో అక్కడికి వస్తారనుకోండి, బట్ పల్లెటూరు అంటే తెలిసిందే కదా, గుమ్మం ముందు అటు ఇటు కూడా అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. సో అందరికీ ఒకసారి హలో హాయ్ చెప్పేసి ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడికి వచ్చేసాం కూడా ఆల్రెడీ. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. నా చిన్నప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు దీనికి ధ్వజస్తంభం పెట్టినప్పుడు ఫస్ట్ టైం నేను ఈ గుడికి వచ్చాను. నాకు తెలుసా గుర్తున్నదైతే అదే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకుంటున్నాం ఆ గుడిలో. ఈ గుడి గురించి ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ గుడికి చాలా ఏళ్ల నాటి చరిత్ర ఉందండి. దానికి ఎవరెవరు సహకరించారు, అది ఎలా ప్రారంభమైంది అండ్ ఎలా పూర్తయింది అంతా కూడా మా తాతగారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు మొండ్రు రాజగోపాలరావు గారు దాని మీద ఒక పుస్తకం రాశారు. అది ప్రూఫ్ రీడింగ్ స్టేజ్లో ఉంది. దాన్ని ఎలాగైనా పబ్లిష్ చేయాలని నాన్నగారు ప్రయత్నిస్తున్నారు. అది ఫైనల్గా పుస్తక రూపం చెందిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాను మీకు. ఇప్పుడైతే మనం గుళ్ళోకి వచ్చేసాం కదా. ఫస్ట్ చైత్రిక అన్నప్రాసన వేడుక చూసేద్దాం. సో ఇంకా గుళ్ళో అన్నప్రాసన కార్యక్రమానికి అంతా రెడీ చేసుకుంటున్నాము. ఈలోపు మా వారు బుడదాన్ని కాసేపు ఆడిస్తున్నారు. చైత్రిక అన్నప్రాసన కాస్ట్యూమ్ గురించి చెప్పలేదు కదా. ఈ పట్లంగా జాకెట్ నేను ఎల్బీ నగర్లో ఎల్పిటి మార్కెట్ అని ఒక హ్యాండ్లూమ్ ప్లేస్ ఉందన్నమాట, అక్కడ తీసుకున్నాను. కంచిపట్టు లంగా జాకెట్ అనమాట. బ్లూ కలర్కి అది వైలెట్లా కనిపిస్తుండొచ్చు, బట్ అది కంప్లీట్ మంచి రాయల్ ఇంక్ బ్లూ అనమాట. ఆ బ్లూ కలర్కి కనకాంబరం ఫ్లోరసెంట్ పింక్ లాగా వచ్చిందనమాట. అసలు చూడంగానే ఫస్ట్ ఎబ్బెట్టుకుంటుందేమో కొంచెం అని మమ్మీ భయపడింది, బట్ నా సెలెక్షన్ అది కంప్లీట్లీ. నువ్వు చూడమ్మా అవుట్పుట్ మొత్తం వేసాక చాలా బాగుంటుంది అంతగా కుట్టిన తర్వాత అని చెప్తే అప్పుడు తీసుకుందనమాట. నిజంగా వేసాక అద్భుతంగా ఉండింది. పక్కన కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేస్తా చూడండి. నిజంగా అసలు చెప్పండి, మీరు చెప్పండి నిజంగా నా సెలెక్షన్ బాగుందా లేదా. అసలు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ చైత్రిక చిట్టి చేతులకి ఉన్న గోరింటాకు నోటీస్ చేశారా ఎవరైనా? అసలు ఎంత ముద్దుగా ఉందంటే, నేను లాస్ట్ పట్వన్ వీడియోలో తన బోర్ల పడిన వీడియోలో చెప్పాను కదా, తనకి నెక్స్ట్ వచ్చే ఈవెంట్ కోసమని ఆ గోరింటాకు పెట్టానని. అది నిజంగా భలే ఉండింది అసలు దాని చేతికి.
అండ్ నెక్స్ట్ ఈవెంట్ అన్నప్రాసనాన్ని కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. చూసారా లేదా మిస్ చేశారా? అయితే వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అండ్ ఆ తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాక పంతులు గారు ఫస్ట్ అయితే మా చేత ఇక్కడ పూజ చేపించేస్తున్నారు. అలా పూజ జరిగినంతసేపు కూడా చాలాసేపు ఒళ్ళో ఓపిక్గా కూర్చుని ఉందండి. అసలు కాల్ చేయలేదు. మధ్యలో ఎక్కడైనా ఒక చోట కొంచెం కాల్ చేసినప్పుడు అదిగో అలాగా టీతర్ ఇచ్చేస్తే, ప్యాసిఫైర్ అంటారు కదా, టీతర్ కాదు, అది ఇచ్చేస్తే కాసేపు దాన్ని చేస్తూ అలాగే చూస్తూ కూర్చుందనమాట. మధ్యలో ఒకసారి మా వారికి నేను తోరం కట్టాల్సి వచ్చి చేతులు ఖాళీ లేకపోతే పంతులు గారు అలా తీసుకున్నారు. అప్పుడు పంతులు గారిని కూడా అలా చూసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది. అసలు ఎంత పేచీ లేదండి. నిజంగా అందరూ తెగ మెచ్చేసుకున్నారు. ఎంత కామ్ గోయింగ్ గర్ల్, ఎంత ముద్దుకు కూర్చుంటుంది, ఎంత ఓపిక్గా ఉంది పిల్ల, ఇంతమంది జనంలో కూడా అస్సలు ఇసుక్కోకుండా భలే ఉంది అని. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత క్రాంకీ అయింది, కానీ తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. ఓం పురుషోత్తమ ఆవరణ సమర్పయామి. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. సో అలా పూజ పూర్తయిన తర్వాత ఇక అన్నం ముట్టించే కన్నా ముందు అన్నప్రాసనకి ఆ ఈవెంట్ ఉంటుంది కదా, పుస్తకం, పెన్ను, బంగారం, ఫుడ్ ఇవన్నీ పెట్టి ఏది ముట్టుకుంటుందా అని చూస్తారు కదా. సో ఆ ఈవెంట్ ఫస్ట్ దానికి ఏర్పాటు చేస్తారనమాట. సో ఇలా అన్నీ ముందు పేర్చి పెట్టి తర్వాత తను అక్కడ పడుకోబెట్టి ఏది ముట్టుకుంటుందా అని చూస్తాం అనమాట. యాక్చువల్లీ తను బోర్లా పడుతుంది కానీ పాకట్లేదు. సో ఏది ముట్టుకుంటుందా అని మాకు అందరికీ చాలా ఉత్సుకత అనమాట. సో మీరు ఈలోపు గెస్ట్ చేస్తూ ఉండండి ఏది ముట్టుకుందా అనేది. నేను కొంతసేపట్లో ఆ రా వీడియో కూడా యాడ్ చేస్తాను. యాక్చువల్లీ 3 టైమ్స్ కదా, ఫస్ట్ ఏది ముట్టుకుంటారు, సెకండ్ ఏది ముట్టుకున్నారు, థర్డ్ ఏది ముట్టుకున్నారు అనేది చూస్తారు. సో 3 టైమ్స్ 3 డిఫరెంట్వి ముట్టుకుంది. నిజంగా అసలు పాకటానికి ఇబ్బంది పడింది. అది కాక అక్కడ దుప్పటి వేసేసరికి ఆ దుప్పటి మీద అసలు పాకలేకపోయింది. సో మొత్తానికి ఎలా అయినా సరే అందేసుకోవాలన్న ఆత్రం, గట్టి పట్టుదల కదా. సో మొత్తానికైతే 3 రకాలు ముట్టుకుంది. అబ్బా నాంచి ఊరించి చంపేస్తున్నాం, తిట్టుకోకండి. గెస్ట్ చేశారా, ముందైతే కామెంట్ చేశారా? సరే ఇప్పుడైతే మనం అసలు ఏం ముట్టుకుంది అనేది రా వీడియోలో చూసేద్దాం. సరస్వతి నాన్న ఎన్ని ఆశ పెట్టినా అది పుస్తకమే తీసిందిరా. కత్తి చివరం పోయింది. అదొద్దు, అబ్బాయికి పెట్టాలి, కత్తి దగ్గరికి అమ్మాయికి పెట్టకూడదు. ఎవరికైనా పెడతారు కానీ వేరే నారి అవుద్ది. నగలు కావాలి బాగా, డబ్బులే పడుతుంది గట్టిగా. నెక్స్ట్ మూడోసారి ఒక చేత ఇది ఒక చేత అది పట్టింది. చైత్రిక చూసారా అక్కడ ఎన్ని పెట్టున్నా ఎంత క్యూట్గా పుస్తకమే ముట్టుకుంది, భలే అనిపించింది నాకు. మీలో చాలామంది కామెంట్స్ చేస్తుంటారు నేను ఆల్ ఇండియా ర్యాంకర్నని. మీరు చదువుల సరస్వతి, మీకు పుట్టిన చైత్రిక కూడా చదువుల తల్లి అవుతుంది అని చెప్పి బ్లెస్ చేస్తుంటారు చాలామంది మన సబ్స్క్రైబర్స్. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా అలా అవుతుందేమో. ఇందులో ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా అభి కూడా అన్నప్రాసనప్పుడు సేమ్ ఆర్డర్లో బుక్, గోల్డ్, మనీ పట్టుకున్నాడు. ఇప్పుడు చైత్రిక కూడా సేమ్ అన్న బాటలోనే వెళ్ళింది. తను కూడా అలాగే పుస్తకం, తర్వాత బంగారం, తర్వాత అదేంటి మనీ ముట్టుకుంది. అప్పుడు ఒకసారి చూస్తూ ఉంటే అప్పుడు తలుచుకుంటే అరే భలే కరెక్ట్గా ఇద్దరు ఒకే ఆర్డర్లో ఎలా పట్టుకున్నారా అనిపించింది, భలే సరదాగా. చూసారా మా అభిబాబు పట్టుపంచులో ఎంత ముద్దుగున్నాడో. మా అభిరాముడు అన్నప్రాసన మోపిదేవిలో జరిగిందండి. కోవిడ్ లాక్డౌన్కి ఎగ్జాక్ట్లీ ఒక 10 days ముందు జరిగినట్టుంది, అప్పుడు 2020లో. చూస్తూనే 5 ఏళ్ళు గడిచిపోయాయి అనిపిస్తుంది. అప్పుడే మా బుజ్జి అభిరాముడు ఎంత పెద్దోడు అయిపోతున్నాడో.
అలా అభిరాముడి అన్నప్రాసన నుంచి చైత్రిక అన్నప్రాసన సందడిలోకి వచ్చేస్తే అలా వస్తువులు ముట్టుకోవడం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక అందరం కలిసి తనకి అన్నం ముట్టించామన్నమాట. ఫస్ట్ నేను సందీప్ ఉంగరంతో అలా కొంచెం కొంచెంగా పరమాన్నం తనకి ముట్టించాము. ఎంత ఇష్టంగా తిందో చాలా బాగా అనిపించింది. అందరూ వచ్చిన చుట్టాలందరూ కూడా ఒకళ్ళొకళ్ళుగా కొంచెం కొంచెంగా తనకి తినిపించారు. సో ఆ సందడిని కాసేపు చూసేద్దాం. అలా అంతమంది సమక్షంలో ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తన అన్నప్రాసన జరిగిందండి. కొంచెం కొంచెంగా అన్నం ముట్టించారు వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు. ముఖ్యంగా 4వ తరం అంటే జేజి తాత, జేజి, ముత్తాత వీళ్ళందరూ ఆ తరం వాళ్ళు ఉండటం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. మా అమ్మాయిని అంతమంది బ్లెస్ చేస్తున్నారు అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. సో అలా అంత ఓపికగా అంత కార్యక్రమం అయిపోయేంత వరకు బాగుంది. ఆ తర్వాత ఇంకా చాలా టైం అయిపోయింది కదా, అప్పటికి ఇంకా 5 నెలలే కాబట్టి మామూలుగా 2 గంటలకు ఒకసారి నిద్రేయటం అలవాటు అంత చంటి పిల్లలకి. సో ఆ రోజు ఆ షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోయేసరికి కాస్త క్రాంకీ అయిందనమాట. కొంచెం మళ్ళీ ఫీడ్ చేసి కొంచెం ఒక పవర్ నాప్ వేసాక మళ్ళీ సెట్ అయిపోయింది. సో అలా అన్నప్రాసన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న ఈవెంట్ కూడా చేసామన్నాను కదా, అదేంటో చెప్తాను. దానికన్నా ముందు ఒక చిన్న వివరం చెప్పాలి మీకు. ముందుగా చెప్పినట్టు ఇది మా అమ్మ వాళ్ళ పుట్టిన ఊరు అని చెప్పాను కదా, అంటే మా అమ్మమ్మ తాతగారు వాళ్ళు ఉండే ఊరని. మా అమ్మ వాళ్ళ నాన్నగారు ముండ్రు రాజగోపాలరావు గారు వాళ్ళ అమ్మా నాన్నలకి 15వ సంతానం అండి. వాళ్ళు మొత్తం అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి 16 మంది వాళ్ళ అమ్మ నాన్నలకి. ఆ 16వ సంతానం ఎవరో తెలుసా? మా నాన్నగారు వాళ్ళ అమ్మ ములగాడ రామశేఖరం. అంటే మా నాన్నగారు అమ్మ బావమరదళ్ళు అనమాట. అలా అప్పటి ఆ 16 మంది సంతానంలో ఇప్పుడు మిగిలింది కేవలం నలుగురేనండి. ఒక కొడుకు, 2 కోడళ్ళు, ఒక అల్లుడు. అంటే కొడుకుల్లోనేమో మా అమ్మ వాళ్ళ నాన్నగారు, అల్లుడేమో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు, అంటే మా అమ్మ వాళ్ళ మామగారు అనమాట. అండ్ కోడళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళ అమ్మ అండ్ ఇంకో పెద్దమ్మమ్మ ఉన్నారు. సో మీకు ఇప్పుడైతే క్లియర్గా అర్థమైందో లేదో తెలియదు కానీ అలా ముండ్రు ఫ్యామిలీ ట్రీలో అప్పటి తరంలో మిగిలినవి ఆ 4 వేర్లేనమాట. సో అందులో కపుల్గా అంటే జంటగా ఉన్నది మా అమ్మమ్మ తాతగారు. సో అలా ఆ తరం ఆ నలుగురిని కూడా కూర్చోబెట్టి సన్మానం చేయాలి అని ఆశపడింది అమ్మ. అప్పటి తరం వాళ్ళలో ఇప్పటి వరకు కూడా మన లైఫ్ స్టైల్లో అంతవరకు జీవిస్తామో లేదో మనకు తెలియదు. బట్ మనకి ముందు 2 తరాలతో కలిసి బతకగలగడం అనేది మన అదృష్టం అనుకోవాలి. అందుకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పినట్టుగా కూడా ఈ ఒక చిన్న సంబరం చేసి వాళ్ళకి సన్మానం చేసి మనం అందరం ఆశీర్వాదం తీసుకోవచ్చు కదా అని అమ్మ చిన్న ఆలోచన చేసిందనమాట. సో అప్పటికప్పుడు అనుకుని చేసిన ఒక చిన్న సంబరం అది. అలా వచ్చిన వాళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ ఊరు మొత్తం వచ్చిందండి. అక్కడ ఆ వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది అమ్మ. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఒక మంచి ఫీలింగ్ తోటి వెనక్కి వెళ్ళారు. ఇలాంటి ఒక కార్యక్రమం తలపెట్టినందుకు చాలా సంతోషం అనిపించింది. ముందుగా ఇన్ఫామ్ చేస్తుంటే మేము కూడా ప్రిపేర్డ్గా వచ్చి ఉండేవాళ్ళం కదా అని చెప్పి చాలామంది అన్నారు. తర్వాత కూడా అందరూ వచ్చిన వాళ్ళందరితో ఫొటోస్ తీసుకున్నాము. ఒక గ్రూప్ ఫోటో, ఒక రకమైన ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయిపోయింది. ఊరిలో గెట్ టుగెదర్ అనమాట. చాలా సంబరంగా అనిపించింది. చైత్రిక అన్నప్రాసన ఇలా ఒక ఈవెంట్ లాగా టర్న్ అవుట్ అవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నిటికన్నా మించి మా అమ్మ చాలా హ్యాపీగా ఉండింది. ఎప్పుడో మా పెళ్ళప్పటి నుంచి అనుకుంటుంది ఏదోన్నా ఒక్క చిన్న అకేషన్ అన్నా నా పుట్టినూరులో చేద్దామని చెప్పి. ఇప్పటికి 8 ఏళ్లకి చైత్రిక పుట్టాక ఈ కోరిక తీరిందనమాట. సో షీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చూస్తున్నారు కదా ఎంతమంది మధ్యలో జరిగిందో చైత్రిక అన్నప్రాసన. అంతమంది దీవెనలు మా అమ్మాయికి ఉండటం అనేది అంతకు మించిన వరం ఇంకోటి ఉంటుందా?
సో అలా చుట్టాలతో పాటు ఊరందరికీ కూడా దేవుడు భోజనం పెట్టించాలి అని అమ్మ సంకల్పం చాలా గొప్పదంటాను. ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ సో మచ్ మా ఫర్ ద బ్యూటిఫుల్ థాట్. అలా అంతమంది ఎన్నాళ్ళకో ఒక చోట కలుసుకొని మంచి చెడ్డ మాట్లాడుకొని మా అమ్మాయిని ఆశీర్వదించి తర్వాత అందరం కలిసి దేవుడు భోజనం చేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకొని హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళారు. అలాగే మేము కూడా ఎన్నో మెమరీస్ని మనసు నిండా నింపుకొని అదే రోజు హైదరాబాద్ తిరిగి ప్రయాణం అయిపోయాం. సో అదన్నమాట మన చైత్రిక అన్నప్రాసన వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ ఇష్టాన్ని లైక్స్ ద్వారా అండ్ మీ బ్లెస్సింగ్స్ని కామెంట్స్ చేసి తెలియజేయండి. మరైతే ఈ రోజుకి ఇక సెలవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా చిన్నారి చైత్రిక చిరునవ్వుతో బాయ్ బాయ్. కనపట్లేదే అన్నయ్య ఏడి? అన్నయ్య ఏడి? ఏడి అన్నయ్య ఏడి? అన్నయ్య పిల్ల ఏడి? అన్నయ్య ఏడి? అన్నయ్య వచ్చే 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 అన్నయ్య వచ్చేసాడు.